హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు మనం తిరుమల దర్శనం గురించి మాట్లాడుకుందాం. తిరుమల అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి. కానీ వెంకటేశ్వర స్వామి కన్నా ముందుగా కొన్ని దేవాలయాలను దర్శించుకోవాలని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఆ దేవాలయాలు ఏమిటి అనేది ఒక్కొక్కటి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చూడవలసింది కాణిపాక వినాయక దేవాలయం. మనకు తిరుపతి నుంచి 5 గంటల నుంచి బస్ సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నవి. కాణిపాకం చేరుకొని కాణిపాకం టెంపుల్కి దగ్గరలో ఉన్న రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి కాణిపాక వినాయకుడి దర్శనానికి వెళ్ళండి. వినాయకుడి దర్శనం తర్వాత పక్కనే ఉన్న మణికంఠేశ్వర దేవాలయం దర్శించుకోండి. మణికంఠేశ్వర దేవాలయం దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న వరదరాజుల స్వామి దేవాలయం దర్శించుకోండి. దర్శనం అనంతరం అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి వచ్చేయండి. తిరుపతి వచ్చాక తిరుపతి నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంకు వెళ్దాము. అమ్మవారి ఆలయం చేరుకున్నాక పక్కనే ఉన్న కోనేరులో స్నానం చేసి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుందాము. ఎందుకు ముందుగా అమ్మవారిని దర్శించుకోవాలంటే అయ్యవారికి ఎడమ భుజమున కొంచెం ఎత్తుగా ఉబ్బి ఉంటుంది. అక్కడ అమ్మవారు కొలువై ఉంటారు. అయ్యవారి చెవుకి కొంచెం ముందు అమ్మవారు ఉంటారు. అమ్మవారికి చెప్తేనే మన కోరికలు తీరుతాయి. అలానే అమ్మవారిని దర్శించుకొని అయ్యవారి వద్దకు వెళ్ళాలి. దర్శనానికి టికెట్స్ గేట్ నెంబర్ 2 వద్ద 50 రూపాయలు మరియు 200 రూపాయలు, గేట్ నెంబర్ 3 వద్ద 500 రూపాయలు మరియు 1000 రూపాయలు టికెట్లు అమ్మబడను. శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని కపిలతీర్థంకు బస్సు లేదా ఆటోలో వెళ్దాము. తీర్థంలో స్నానం చేసి శివాలయంలోని శివుణ్ణి దర్శించుకోండి. శివుణ్ణి దర్శనం అనంతరం అక్కడ నుండి తిరుమలకు బయలుదేరదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ 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 వరాహ, ఇకపై నేను ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. ధన్యోస్మి శ్రీనివాస. వరాహస్వామి దర్శనం అయ్యాక ఇప్పుడు స్వామివారి దర్శనముకు వెళ్దాము. శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భాగవత ప్రియ గోవింద. స్వామివారి దర్శనం అయ్యాక స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఇలా చేస్తేనే మన తిరుమల యాత్రకు, మన తిరుమల దర్శనంకి సంపూర్ణ అనుగ్రహం పొందుతామని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. గోవింద హరి